వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ నేతలపై, టీడీపీ నాయకులపై, వారి యొక్క కార్యకర్తలపై, అనుచరులపై దాడులు జరిగినాయి. వారిపై అక్రమ కేసులు బనాయించారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంతో మానసికంగా క్షోభకు గురి చేశారు. మరి వారి సతీమణిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు అని చెప్పేసి ఇదందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏంటంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే అపోజిషన్ పార్టీ మీద ఎందుకు ప్రతీకారం తీసుకుంటుంది? ఇప్పుడు టీడీపీ ఏమో వైఎస్ఆర్సీపీ సభ్యుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వారి మీద, వారి అధికారంలోకి వచ్చినప్పుడు మీ మీద ఎందుకు ఇలా కేసులు పెట్టుకుంటున్నారు? మేము అధికారంలో టైం వేస్ట్ చేస్తున్నారు ప్రజాసేవ చేయకుండా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారనేటువంటిది అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరు విన్నారో లేదు, ఒకే మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సందర్భాల్లో కూడా చెప్పున్నారు, ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్టీలకు అతీతంగా, వయసులకు అతీతంగా, భాషలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లాస్ట్కి నాకు ఓటేని తెలుగుదేశం పార్టీ వాడికైనా సరే మీరు లబ్ధి ఇవ్వండి. వాడి అర్హతే ప్రామాణికం. అర్హతే ప్రామాణికంగా ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉండే అందరికీ ఇవ్వండి, నాకు ఓటు ఇచ్చినా పర్లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాతృత్వం. కానీ ప్రజలు సమస్తము నిశితంగా పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే మనకి టెక్నాలజీ మారిపోయింది, అంత శాటిలైట్ యుగం అయిపోయింది, ఎక్కడికక్కడ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మీ మీద జరుగుతున్న దాడులు కూడా చూస్తున్నారు, మీ మీద పెడుతున్న అక్రమ కేసులు కూడా చూస్తున్నారు, గతంలో టీడీపీపై జరిగినటువంటి దారుణాలు కూడా చూస్తున్నారు. ఎందుకండి ఒకళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షం వారి మీద ఎందుకు పక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీ అంటే వైఎస్ఆర్సీపీ నేను ప్రశ్నించట్లేదు, ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తే ఏదో వాళ్ళకి పవర్ వచ్చేసినట్టు వెంటనే ఆపోజిషన్ వాళ్ళ మీద పడిపోతుంటారు. ఎందుకు అలాగా? అది దాని విషయంకి వస్తున్నాం మేడం. అంటే మీరు అడిగారు కాబట్టి వైఎస్ఆర్సీపీ గురించి కూడా నేను చెప్పుకోవాలి, నేను అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా నేను నా బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రతీకారాలు, ఈ పంటింపులు అనేటువంటివి జరగలేదని నా వాదన. అదే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కామెంట్లు చేసింది అనైతికం. కానీ అది మా ఎమ్మెల్యే చేయలేదు, మీ ఎమ్మెల్యే చేశాడు. అప్పుడు మీ పార్టీలో మా పార్టీలో ఎక్కడున్నాడు? ఆయనకి ఎప్పుడు మేము కండావ కప్పలేదు. మా పార్టీలో ఉంటే మేము మీ మాదిరిగా మేము చేయలేదు కదా. వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి నలుగురిని తీసుకెళ్లి 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని తీసుకెళ్లి 2014-2019 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి నీచుడు చంద్రబాబు. రాజ్యాంగ విరుద్ధం. ఇటువంటి ప్రక్రియ మేము చేయలేదే. ఆయన వచ్చాడు, వల్లభనేని వంశీ గారు వచ్చారు, నాకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు సపరేట్గా మా ఎమ్మెల్యేలు ఎప్పుడు మీరు కూర్చొని పెట్టలేదు. ఆయన సపరేట్గా కూర్చున్నాడు, కానీ సభలో కూడా మా ఎమ్మెల్యేలతో ఎప్పుడు మింగిలి కాలేదు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇచ్చాం టికెట్, అంతేగాని ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రోజులు మాతో ఎప్పుడు మింగిలి కాలేదు. ఆయనకి సంబంధించినటువంటి మాటలు అవి మేము కూడా యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు ఏ వ్యక్తినైనా సరే, ఎవరినైనా సరే ఒక ఆడబిడ్డని నీచంగా మాట్లాడడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాం, దానికి ఇబ్బంది లేదు. మీరు ఇంకొకటి కూడా చెప్పారు మేడం, చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు, జైలుకి పోయారని చెప్పని. ఏ స్కామ్ లో జైలుకి పోయారండి చంద్రబాబు నాయుడు గారు? స్కిల్ స్కామ్ లో పోయారు. స్కిల్ స్కామ్ లో ఎవరు కనిపెట్టారు? పూణేలో కనిపెట్టారు ఆ కేసుని. పూణేలో ఇతని యొక్క సూట్ కేస్ కంపెనీ అక్కడ ఉంటే ఆ పూణేకి, ఆంధ్ర రాష్ట్రం నుంచి పూణేకి వెళ్ళింది డబ్బు. ఇది 300 కోట్లు ఆడికి వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్గా నువ్వు 10% ఆ కథకు వస్తే 10% గవర్నమెంట్ పే చేస్తుంది. సిమెన్స్ కంపెనీ 90% ఇన్వెస్ట్ చేయాలి. సిమెన్స్ కంపెనీ ఇన్వెస్ట్ చేయకుండా వేరే కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తున్నదని చెప్పని మీరు ఈ 10% అమౌంట్ 330 కోట్ల రూపాయలు ముందుగానే ఇచ్చేసాం. సిమెన్స్ ప్రతినిధులు అందరూ చెప్తున్నారు, మాకు ఇటు పరిస్థితుల్లోనూ సంబంధం లేదు, దానికి సంబంధం లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇది ఇవ్వకూడదు సార్ అని చెప్పిన సీఎంకి చెప్తే, సీఎం స్పెషల్ డ్రైవ్లో సంతకాలు పెట్టి ఆ డబ్బుని ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ ఎత్తుకుపోయి ఇక్కడ పూణేలో మార్చుకుంది. పూణేలో ఏమైంది, జిఎస్టీ వాళ్ళు ఇది 300 కోట్ల రూపాయలు ట్రాన్సాక్ట్ అయి ఉన్నది, దీనికి జిఎస్టీ కట్టలేదే, మనకి 18% జిఎస్టీ కట్టాలి కదా, ఈ 18% జిఎస్టీ ఎగ్గుతున్నాడు ఏదో కంపెనీ అని చెప్పి అప్పుడు జిఎస్టీ వాళ్ళ కంపెనీని చూస్తే ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందంటే స్కిల్ స్కామ్లో నుంచి, ఆంధ్ర నుంచి డబ్బు వచ్చింది, చంద్రబాబు నాయుడు పంపించున్నారు. అప్పుడు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి దీనిపైన కేసు పెట్టంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు మీద కక్ష సాధించాలా, చంద్రబాబుని జైల్లోకి పంపించాలన్నటువంటి ఎక్కడ కూడా లేదు. మీరు అది
ఫస్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ వాళ్ళు పెట్టిన కేసు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి మట్టులో సంబంధం లేదు. ఇంకొకటి మేడం, ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు కూడా ఉన్నారు. వైసీపీ హయాంలో కూడా అదే పోలీసులే వీళ్ళని బీహార్కి పంపించి బీహార్ వాళ్ళని తీసుకురాలేదు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు, అదే పోలీసులు ఉన్నారు. మేము 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్లో ఒక సర్వే జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో పోలీసుల యొక్క పనితీరుని బట్టి. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి ఎన్ని మెడల్స్ వచ్చాయి ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర పోలీసులు ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాడు. ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని వాళ్ళకి బహుమతులు వచ్చాయో మీరు నెట్లో కొట్టే తెలుస్తుంది. ఫస్ట్ ప్లేస్ పోలీసులు. అదే పోలీసులు ఈరోజు 2024 తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన సర్వే ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ర్యాంక్ మీకు తెలుసా? 36వ ర్యాంకు. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్ని కలిసి 36 ఉండేది, అంటే లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. మన ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ సర్వే. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా పోలీసుల పనితీరు? ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు ఏ విధమైనటువంటి ప్రశ్నిస్తున్నారు పోలీసుల్ని? ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో దిశగా పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని మనకు అర్థం కావట్లేదా? దీన్ని బట్టి మీరు చెప్పొచ్చు తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టారా, వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టారని దీని ప్రకారమే చెప్పొచ్చు. గంజాయి కేసులు కూడా పెట్టారు మేడం మా వాళ్ళ మీద. సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది, సుప్రీంకోర్టే చెప్పింది. ఇంకా అంతకన్నా వేరే ఉదాహరణ ఏముంది చెప్పండి? అంటే ఉద్యోగులకు వాళ్ళ యొక్క డిమాండ్లను మేము సరి చేస్తాము లేకపోతే నెరవేరుస్తాము అంటూ జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఎందుకనే మొండి చేయి చూపించారు? ఉద్యోగులకి మొండి చూపులు సిపిఎస్లో విధానంలో మాత్రమే ఫెయిల్యూర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన తక్కువగా ఉండడం వల్ల సిపిఎస్ని ఇచ్చేద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఆత్రం, ఎందుకంటే ప్రజలకు మనం సేవ చేయాలా, వీటిని ఉద్యోగస్తులను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలా అన్న ఉద్దేశంతో ఆ ఒక్క తప్పిదాలు చేశాడు ఆయన. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, సిపిఎస్ ఇవ్వలేకపోవడం. నిజంగా ఉద్యోగస్తులు ఎదురు చూశారు, చాలా కష్టపడ్డారు కదా వారు, మీకు అధికారం పెట్టాలని, రావాలి మా కష్టాలు తొలగిపోతాయి అంటూ అందరూ చాలా అహర్నిశలు శ్రమించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ఏదో చేస్తారనుకున్నారు, అంటే ఇవ్వలేని పరిస్థితి. మనం ఇప్పుడు అధికారులు కూడా దాన్ని మనం మరి ఇవ్వలేని పరిస్థితి ఉందని ముందు తెలియదా? ఎందుకని మీరు హామీ ఇచ్చారు? మా సదర రామకృష్ణ కూడా చెప్పారు, ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వగలము అనుకున్నాం, ఇవ్వలేకపోయాం, అది మేము చేసిన తప్పదనే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పదనే, కాబట్టి మమ్మల్ని క్షమించండి చెప్పని మేము పబ్లిక్ గా చెప్పాము. సదర రామకృష్ణ గారు చెప్పారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా? ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే మిస్టేక్ చేశారనే ఉద్యోగులు అప్పుడు ఆశగా ఎదురు చూశారు. ఆయన మొండి చెయ్యి, ఈయన మొండి చెయ్యి, మరి ఇప్పుడు ఏం చేస్తారు? సిపిఎస్ కాదు, డిఏలు కాదు, కనీసం ఉద్యోగాలకి జీతాలు కూడా ఇవ్వట్లేదు కదా. జీతాలు ఈ పరిస్థితికి రాష్ట్రం వెళ్ళిపోయింది. సంక్షోభం దిశగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, నిజమా అండి? క్రైసిస్ ఏమైనా స్టార్ట్ అయింది అక్కడ? ఫైనాన్షియల్ క్రైసిస్ అందరికీ తెలిసిన విషయం. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఇది మరో సుడాన్ గా మారిపోతుంది, శ్రీలంక కాదు కదా. ఎందుకంటారు? గత ప్రభుత్వం అప్పులు చేసేసి ఇక్కడ ఏం లేకుండా చేసి పెట్టి వెళ్ళిపోయిందని కూడా అంటున్నారు. దానివల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అని అంటున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 దాకా ఉన్నాడు. 2019లో రాజ్యాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఖజానాలో ఉన్నటువంటి అమౌంట్ ఎంత తెలుసా? 100 కోట్లు. 100 కోట్లతో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 19లో వదిలేసి చంద్రబాబుకి ఇచ్చారు. ఎన్ని కోట్లు ఇచ్చాడు? 7,000 కోట్లతో ఇచ్చాడు ఖజానాలో. 7,000 కోట్లు. మరి 100 కోట్లేడా, 7,000 కోట్లేడా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారన్నారు. ఎంత అప్పులు చేశాడు? 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. 3,30,000 కోట్ల రూపాయలలో కూడా ఈ సంక్షేమ పథకాలకి డీబీటీ, నాన్ డీబీటీ సిస్టమ్స్ లో 2,25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చాడు. మిగతా 1,00,000 చిల్లర కోట్లలో మీకు కనబడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి రిఫార్మ్స్. ఎడ్యుకేషన్లో ఎటువంటి రిఫార్మ్స్ తెచ్చాడు? నాడు నేడు ద్వారా స్కూల్స్, కార్పొరేట్ వ్యవస్థలకి ధీటుగా తీసుకొచ్చాడు. నేను చెప్పేది కాదు, పవన్ కళ్యాణ్ ఒక స్కూల్కి పోయి ఇది ప్రైవేట్ స్కూలా లేకుంటే ఇది కార్పొరేట్ స్కూలా అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా అడుగున్నారు, ఎంత బాగుంది స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేటువంటిది. అంటే అంత మెరుగ్గా తీసుకుపోయాడు అనమాట. అదే నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ కట్టాడు, సచివాలయాలు కట్టాడు, హెల్త్ క్లినిక్లు పెట్టాడు, మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, ఆర్బీకేలు కట్టాడు, 4 పోర్ట్లు కట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టాడు, 6 ఫిషింగ్ సెంటర్స్ కట్టాడు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాడు, హాస్పిటల్ కట్టాడు, భోగారం ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇవన్నీ ప్రజలకు కనబడుతున్నాయి.
అన్ని కనబడేటివి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి లోపభూయిష్టంగా చేయలే. కనీసం ఏ కార్యకర్తకు కూడా ₹1 దోసిపెట్టలే. అది అసలు మా ఫెయిల్యూర్ కూడా కారణం అదే. కార్యకర్తకి ₹1 ఇవ్వరా. ప్రజలు 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 అంత నిర్భయంగా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా ఆ రోజు పాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అది కూడా మాకు డ్రాబ్యాక్. ప్రతి ₹1 కూడా ఏ కార్యకర్తకి ఇవ్వలేదు పరిస్థితి. కానీ ఈ రోజు నువ్వు 2,76,000 కోట్ల తీసుకొచ్చావు. నువ్వు కట్టింది ఏంది? రోజుకు 470 కోట్లు అప్పు చేస్తున్నావు. నువ్వు కట్టింది ఏంది? మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తావు, ఇంకోటి ప్రైవేట్ చేస్తావు, అన్ని ప్రైవేట్ చేస్తావు. అది కొత్త పదాన్ని ఒకటి తీసుకొచ్చావు, PPP అనే ఒక పదాన్ని తీసుకొచ్చావు. అసలు ఇది మీకు ధర్మంగా కనబడుతుంది నిజంగా. ఇంత అప్పు పోతే లాస్ట్కి ఏమవ్వాలి పరిస్థితి? కేంద్ర ప్రభుత్వానికి ధర్మంగా కనిపిస్తుంది, ప్రతిపక్షానికి అధర్మంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే ముట్టికేలేస్తుంది చంద్రబాబు నాయుడిని. అందువల్లే కేంద్ర ప్రభుత్వం అనుమతులకు లోబడి ఏదైనా అప్పు తెస్తే అది 9% వరకు ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి అనుమతులకి లోబడి కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు దాటితే ఇప్పుడు 11-12% కూడా ఇంట్రెస్ట్తో అప్పులు తెస్తున్నారు. మొన్న ఒక అప్పు తెచ్చారు, 5,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏది? ఈ తాగుబోతుల మీద అప్పు తెచ్చారు, ఈ లిక్కర్ వ్యవస్థ మీదనే అప్పు తెచ్చారు. ఈ అప్పులకి ఒక మీడియేషన్ చేసిన వ్యవస్థకు కూడా ₹50 కోట్ల ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అందరికీ దారాదత్తం చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఈ వ్యవస్థ ఇదే విధంగా కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం అసలు ఎక్కడికి పోతుంది అనేటువంటి పరిస్థితి అగమ్యగోచరం. నేను సూటిగా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా. మీరు తెచ్చిన 21 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చిందంటున్నాం. ఎన్నో కంపెనీలు వచ్చాయి, 21 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చిందని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ 21 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ దాచిపెట్టావు అనేది కావాలి, ప్రజలకు చెప్పాలి. ఎంత పెట్టుబడులు వస్తాయంటూ 2,76,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావు, అప్పు తెచ్చావు. మరి ఈ అప్పంతా కూడా ఏం చేసావు? రాజధాని అసలు ఏమేమి స్టార్ట్ చేశారు మీరు? 36,000 ఎకరాలు తీసుకుంటున్నాను నేను, గవర్నమెంట్ ప్రాపర్టీ కొంచెం ఉంది, మొత్తం 50,000 ఎకరాలు అవుతుంది. ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అన్నావు. అంటే తనకు తానుగా డెవలప్ అవుతుందని చెప్పి ఈరోజు 40,000 కోట్లు ఇంచుమించుగా ఆ రాజధానికే పెట్టావు. వైఎస్ఆర్సీపీ అడ్డుపడకపోతే అమరావతి రాజధానికి అభివృద్ధి చెందేది కదా అని కూడా ఒక అనుమానం ఉంది. ఎందుకంటే అప్పటికే అమరావతిని రాజధాని కింద కేంద్రం కూడా ఒప్పుకుంది. మోడీ గారు వచ్చారు, అక్కడ శంకుస్థాపన కార్యక్రమాల్లో అది ఆయన పాల్గొనడం కూడా జరిగింది. ఎందుకు వైఎస్ఆర్సీపీ వచ్చి అమరావతికి అడ్డుపడి 3 రాజధానులు అంటూ ఒక ప్రత్యేక పాట మొదలుపెట్టింది? రాకుండా ఉంటే, ఆ ఇష్యూ బయటికి రాకుండా ఉంటే అమరావతిని మీరు డెవలప్ చేస్తే సరిపోయేది కదా. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని ప్రాజెక్టులు కానీ కొన్ని నిర్ణయాలు కానీ తీసుకున్నప్పుడు దాని వెనకాల వచ్చిన పార్టీ వాటిని ఎందుకు కొనసాగించకుండా బ్రేక్ చేస్తాయి అంటే మీరేం చెప్తారు? మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ అమరావతి రాజధాని కాదు అని ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ డెవలప్ చేసుకుని ఊరికి అనవసరంగా వదిలేసి రాజధాని లేని రాష్ట్రంగా కనీసం నీడ నిలవలేనటువంటి ఒక ప్లేస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అల్లాడుతోంది. ఇటువంటి పరిస్థితి మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి రాకూడదని వికేంద్రీకరణ దిశగా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది? రాజధాని ఇక్కడే ఉంటుంది, శాసన రాజధాని, పరిపాలనా రాజధాని వైజాగ్కి వెళ్తుంది, న్యాయ రాజధాని కర్నూలుకి వెళ్తుంది అనేటువంటి మూడు వ్యవస్థల్ని 3 దగ్గరకు తీసుకెళ్లాడు. అంతేగాని అమరావతి రాజధాని కాదు అని చెప్పి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, ఎట్టి పరిస్థితులు చెప్పలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చేసేది అదే. ఆర్థిక రాజధాని వైజాగ్ అంటున్నాడు, నేను ఇక్కడి నుంచి పరిపాలిస్తాను అంటున్నాడు. ఇక్కడ కూడా కర్నూలులో కూడా ఒక రాజధాని ఉంటుంది అంటున్నాడు. ఆ వ్యవస్థలు అట్టే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది అదే కదా. సరే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు, ఇప్పుడు గూగుల్ సెంటర్ తీసుకుని గూగుల్ డేటా సెంటర్ ఆడబెట్టారు. మన కాగ్నిటెక్ వచ్చింది. కాగ్నిటెక్ ఎక్కడ పెట్టాలి? మీకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో పెట్టాలా? అమరావతి రైతులు మిమ్మల్ని నమ్మి రాజధాని చేసి ఊరికే రైతులు ఇచ్చారు కదా, భూములు ఇచ్చారు కదా. మరి భూములు ఇచ్చినప్పుడు అమరావతి రైతులకి మీరు చేసింది ఏంది? కాగ్నిటెక్ అనేటువంటి సంస్థ వస్తే ఆ సంస్థని అమరావతిలో పెట్టాలనా లేకుంటే వైజాగ్లో పెట్టాలనా? అంటే మీరు అమరావతి భూముల్ని ఇచ్చిన రైతుల్ని మోసం చేయడమే కదా. అసలు అమరావతి రాజధానే కాదు మేడం, మన రాష్ట్ర రాజధాని కాదు. అది ప్యూర్గా చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ రాజధాని. సింపుల్గా చెప్తాను మేడం, మీకు మనకు ప్రజలకు అర్థమయ్యేటమో చెప్తాను. 50,000 ఎకరాలు తీసుకున్నారు, దాంట్లో 25% వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు. ఏదైతే రాజధానిలో రైతులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు. 25% ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, పార్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మిగతా 50% వచ్చే ల్యాండ్ని చంద్రబాబు నాయుడు గారు
తనకు ఇష్టమైన సంస్థలకి తను ఇష్టమైన రేటుకి అమ్ముకుంటూ కరకట్టకి డబ్బులు పంపిస్తున్నాడు. నిజంగా ఇది అమరావతి అనేది చంద్రబాబు నాయుడికి రియల్ ఎస్టేట్ రాజధాని. ఇప్పుడు మీరు 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 అమరావతి రైతులని పాపం దినావస్థలో ఉన్నారు మేడం వాళ్ళు. అమరావతి రైతులకి ఇచ్చిన రైతులకి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ పట్టాలు ఇవ్వాల. ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఎక్కడిచ్చారు? ఇచ్చిన పట్టాలన్నీ ఎక్కడిచ్చారు? కనీసం ఆ యొక్క ఆ ల్యాండ్ అక్విజిషన్ లేని ఏరియాలో పట్టాలు ఇచ్చేసి వాళ్ళ మీద తగ్గుపెట్టేశారు. నిజంగా అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు. చివరిగా కోట వినూత ఇష్యూ పై మీరు ఏం స్పందిస్తారు? ఏంటండి, ఏం జరిగింది అసలు? ఆమె ఇష్యూ ఏంటి? కోట వినూత విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. మీరు స్పందించండి. మనం స్పందిస్తాం. అంటే మీరు కొంత ఇన్ఫర్మేషన్ నేను పవన్ కళ్యాణ్ గారికి సూచనలు ఇచ్చాను మేడం. మీరు ఇచ్చారు? నేను చెప్పాను. నేను అంటే మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సూచించాను. అయ్యా, మీరు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నేను మహిళల పట్ల నేను చిత్తశుద్ధితో ఉంటాను, మహిళా అభ్యుదయం కోసం పనిచేస్తాను అని చెప్పంటూ మీరు ఎన్నో ప్రగల్భాలు ఎన్నో వేదికల మీద ప్రసంగించారు. మంచిది. మీరు ఆ తర్వాత మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మహిళల బాధలు చాలా జరిగాయి. కర్నూలులో జరిగాయి, ఎక్కడెక్కడో జరిగాయి. మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి, మైనర్ బాలికల మీద దాడులు జరిగాయి. వీటన్నిటికి కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన దాఖలా లేవు. ఒక్కటి కూడా స్పందించలేదు. చివరికి వాళ్ళ ఊర్లో జరిగిన ఈ యొక్క ఈ కుల వ్యవస్థకు కూడా మన పిఠాపురం దొరగారు ఏం స్పందించలేదు. నేను ఆయనకి చెప్పాను, అయ్యా మీరు దేనికి స్పందించలేదు? మీ కులం ఏదైతే కోట వినుతా ఉందో ఆమె మీ కులం. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మీ పార్టీ ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, ఒక ఇన్ఛార్జ్ ఆమె. మీ ఇన్ఛార్జికి మీ కులస్తురాలకి అన్యాయం జరిగితే మీరు స్పందించరా అని అడిగారు. దానికి కూడా స్పందన లేదు. నిజంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యక్తి, సుధీర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ ఒక మహిళ యొక్క అశ్లీల వీడియోలు కావాలని కోరుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒక మచ్చుతొనక. ఇదే తెలుగుదేశం నాయకుల యొక్క మనస్తత్వానికి మచ్చుతొనక. ఒక అమ్మాయి యొక్క మహిళ యొక్క అశ్లీల వీడియో కావడం అనుకునేటువంటి వాడు ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా ఉంటుందో రాజ్యాంగం, ఏ విధంగా బాగుపడుతుంది ఆ నియోజకవర్గం అనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి. నిజంగా కోట వినుత అనేటువంటి ఆ అమ్మాయి డ్రైవర్ని హత్య చేయడం అనేటువంటిది దారుణం. ఆ డ్రైవర్ని హత్య చేయడానికి కావాల్సినటువంటి ప్లాన్ ఎక్కడి నుంచి జరిగింది అనేది కూడా మనం సూటిగా ప్రశ్నించాలి. హత్య కన్నా కానీ హత్యని ప్రోత్సహించిన వాడు, హత్యని చూసినవాడు, హత్యని చేస్తూ ఉంటే చూస్తూ గమనున్నాడు కూడా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం అది కూడా. వాడు కూడా శిక్షార్హుడే. కాబట్టి నా ఉద్దేశంలో కోట వినుత అనేటువంటి ఆ అమ్మాయి ఎటువంటి శిక్ష అనుభవిస్తుందో దానికి ప్రోత్సహించి దానికి తోడ్పాటు ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి కూడా అదే విధమైనటువంటి శిక్ష వేయాలి. అతను నేను చెప్పాను, అసలు చంద్రబాబు నాయుడు గారు అతన్ని మీ పార్టీని తొలగించండి అని కూడా చెప్పాను. కానీ చంద్రబాబు నాయుడు ఆ పనులు చేయడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే సత్యవేడ్ నియోజకవర్గం ఉంది. సత్యవేడ్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయితో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ వచ్చాయి. ఆ వీడియోస్ రాగానే అతను సస్పెండ్ చేశారు. అదేవిధంగా కొలిక్పూడి శ్రీనివాస్ కేశినేని ఎంపీ మీద అభియోగాలు చేశారు. అతని మీద వేట్లు పడతాయి. కానీ సుధీర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంత తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? అతను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే చిన్నచూపు, ఎస్సీలంటే చిన్నచూపు. అదే రెడ్లో కమ్మోళ్ళలో ఇంకో వేరే అగ్రకుల వర్ణాలు తప్పు చేస్తే కూడా మీరు ఏం చేయరు. ఈ కుల వివక్ష అనేది చంద్రబాబులో మెయిన్గా ఉంది మేడం. ఫస్ట్ సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. మీ డిమాండ్ అది, వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మధుసూదన్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎన్నో మాకు తెలియని, ప్రజలకు తెలియని కోణాన్ని మీరు చూపించారు కొన్ని అంశాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.